అటు ఇటు తిరగక ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం గనుక సాధ్యమైనంత వరకు ఈ పూట దేవుని మాటలను మన హృదయం అనే పలకల మీద రాసుకుందుము గాక. ఆమేన్. ఆయన ఆకాశము నుండి భూమి మీద ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా నివసిస్తున్నారు, మీరందరూ కూడా సోప్ పెట్టి కడుక్కొని వచ్చాను, నా ఫేస్కి వెళ్ళి చూస్తూ ఉండండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూప్యంలో తనకు నచ్చిన విధముగా చేసిన మానవుణ్ణి చూడాలనిపించింది ఆయనకి. ఆయన మానవుని చూడాలని ఒకరోజు మానవుని చూడటానికి వచ్చాడు. ఆయన మానవులు ఎలా ఉన్నారు చెప్పండి? మానవులు ఎలా ఉన్నారు చెప్పండి? వారట చెడిపోయి ఉన్నారట. ఎలా ఉన్నారు? వారి మార్గములను చెడిపేసుకొని ఉన్నారు. అయ్యో, నా పోలికలో, నా స్వరూప్యంలో, నా ఉద్దేశానుసారముగా నేను నిర్మించిన ప్రజలు ఎలా ఉన్నారు? మార్గాల్ని చెడిపేసుకున్నారు. ఇంకా చెప్పనా మనం పిల్లల్ని అంటూ ఉంటాం చాలాసార్లు, అరే నీవు నా కడుపున, చెప్పండి మీరు అనరా? నీవు నా కడుపున. దేవునికి కూడా దుఃఖము కలిగింది, ఆయనకు కూడా నిట్టూర్పు కలిగింది. ఆయన చేయబడ్డప్పుడు మానవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, మహిమను ధరింపజేసి ఆయన మానవుని కలుగజేశాడు. కానీ ప్రజలు తమ చెడు మార్గమును బట్టి దేవునికి ఆయాసకరముగా ఉండి దేవునికి దుఃఖాన్ని కలగజేశారు. అవునంటారా కాదంటారా? ఆయన నొచ్చుకోలేదా? ఆయన సంతాపపడలేదా? నేను ఎందుకు ఈ మానవుని సృష్టించాను? ఆయన దుఃఖపడ్డాడు. ఇప్పుడు మత్తయి సువార్త దగ్గరికి వద్దాం. 24:37. మత్తయి సువార్త. నోవహు దినమున ఎలాగుండెనో మనుష్య కుమారుని యొక్క రాకడ అలాగే ఉంటుంది. వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచునుచుండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి ఓ దైవ జనాంగమా, దేవుని మాటల మీద దృష్టి ఉంచండి. నీవు నేను బ్రతుకుతున్న కాలం, నీవు నేను నివసిస్తున్న కాలం, ఇది దేవుని యొక్క రెండవ రాకడ దినం. మనిషి కుమారుడు త్వరగా రానే ఉన్న గడియల్లో మనం బ్రతుకుచున్నాం. అయితే ప్రజలు ఇప్పుడు ఎలా ఉంటారు? ప్రజలు ఎలా ఉంటారో బైబిల్ చెప్పకనే చెప్పింది. మనుషులట తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు పెండ్లికి ఇవ్వబడుచు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్న కాలంలో మనం ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఒకప్పుడు ఈ నానుడు ఉండేది, భగవంతుడైనా మెచ్చాలరా మనం చేసే పని అని అనేవాళ్ళ లేదా? భగవంతుడైనా మెచ్చాలరా ఈ పని, ఇట్లాంటి పని చేసేది అనేది. భగవంతుని తీసేశారు. ఆ తర్వాత నానుడు ఏమొచ్చిందో తెలిసినా, నలుగురు మెచ్చాలరా మనం చేసే పని అనేవాడు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా?
ఎవడేమనుకున్నా పర్వాలేదు, నా జీవితం నా ఇష్టం, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను. అరే, మనుషులు చూసి ఏమని అనుకుంటారేమో, ఒక దైవ సంబంధించిన వ్యక్తిగా నేను ఈ పని చేస్తే దేవుడు దుఃఖపడతాడేమో, సంఘం ఏమనుకుంటుందేమో, దైవజనుడు ఏమనుకుంటాడేమో అని ఏమి ఫికర్ లేదు. ఎవరికి భయపడని తరం, విచ్చలిగడుగా జీవిస్తున్న తరం, మనం నివసిస్తున్న తరం, వాయు వరసలు లేని తరంలో మనం నివసిస్తున్నాం. అవునా కాదా? మీరు చెప్పరే? 6 సంవత్సరాలు కూడా నిండని బాలిక, 60 సంవత్సరాలు నిండిన వృద్ధురాలు, పేపర్ తెరిస్తే బహు భయంకరమైన వార్తలు. ఎందుకు? మనము మనుష్య కుమారుని దినములలో ఉన్నాము. అయితే ఎలాగో మనుష్య కుమారుని దినములో ఉన్న మనలను దేవుడు రక్షించాలని ఆశపడుతున్నాడు. ఆమేన్ చెప్పరే? ఆ ఉగ్రత దినం, ఆ భయంకరమైన జలప్రళయ దినము నుండి నిన్ను ఆయన రక్షించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను రక్షించి ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడో తెలుసా? గొర్రె పిల్ల సియోను పర్వతం మీద ఉంచాలనుకుంటున్నాడు ఆయన. కొట్టు, జబలు కొట్టు, గట్టిగా కొట్టు. హల్లెలూయా! సియోను పర్వతం మీద నిన్ను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. అందుకనే హింట్ ఇస్తున్నాడు, అందుకనే ముందుగానే హెచ్చరిస్తున్నాడు. తెలుసుకోండి, ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న కాలం, విచ్చలవిడిగా జీవిస్తున్న కాలం, దేవుని భయం లేని కాలం, దైవజనుడి భయం లేని కాలం, మందిరం అంటే భయం లేని కాలం, వాక్యం అంటే భయం లేని కాలం, దేవుని సన్నిధి అంటే భయం లేని కాలం. తినడమే ప్రాముఖ్యం, త్రాగడమే ప్రాముఖ్యం, ఇష్టానుసారంగా జీవించడమే ప్రాముఖ్యం. తల్లిదండ్రులంటే భయం లేని కాలం, దైవజనుడి గద్దింపంటే భయం లేని కాలం. ఇవన్నీ దేనికి గుర్తు తెలుసిన? ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇలా ఉన్న కాలంలో ఆయన కోపించుచునే వాత్సల్యం చూపిస్తాడట. యేసన్ గారు రాస్తారు కదా, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు, ఊహించలేనే క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు, ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. కోపించుచు నేను ఏం చేస్తాడు చెప్పండి? వాత్సల్యం చూపిస్తాడు. ఈ ప్రజలందరినీ తుడిచిపెట్టాలని ఆయన ఆలోచన పడ్డాడు, తుడిచిపెట్టేద్దామని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఇంకొక ఆలోచన చేశాడు, వీరందరికీ మరొక ఛాన్స్ ఇద్దాం, మరొక అవకాశం ఇద్దాం, వీరందరినీ రక్షించాలని దేవుని ప్రణాళిక. దానికోసం వెతుకుతున్నాడు. ఒక సాధనం కావాలి కదా, ఆ సాధనం కోసం వెతుకుతా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని రక్షించడం కొరకు ఎక్కడ ఒక సాధనం, నోవహు దినాల్లో ప్రజల్ని రక్షించడం కొరకు ఎక్కడొక సాధనం. ఆయన సాధనాన్ని వెతుకుతుంటే దేవుని దృష్టిలో ఒక అతను పడ్డాడు, అతని పేరే నోవహు. ఆమేన్. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా నోవహుని గురించి. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? 6వ అధ్యాయం 6
8వ వాక్యం. దేవుని దృష్టి యందు కృప పొందుకున్నాడు. తర్వాత నోవహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. వినండి, మనము మనుష్య కుమారుడి దినాలలో ఉన్నాము. మనుషులంతా చెడిపోయారు. మనుషుని యొక్క ఆలోచనలు చెడిపోయాయి, ఉద్దేశాలు చెడిపోయాయి, నడక చెడిపోయింది, ప్రవర్తన చెడిపోయింది. పాడైపోయిన ప్రజలను ప్రభు తట్టు తిప్పటానికి దేవునికి ఒక సాధనం కావాలి. ఆ సాధనం కొరకు వెతుకుతుంటే దేవుని దృష్టిలో నోవహు కృప పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నాతో చెప్పిన మాట ఏమిటో తెలిసినా, ఈ ప్రాంతాన్ని, ఆమేన్, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, ఆమేన్, వీటిని ప్రభు చేతికి అప్పగించటానికి, మహా ఉగ్రత నుండి తప్పించటానికి దేవుడు దైవజనుడైన యేసన్న గారిని ఎన్నుకున్నాడు. ఎన్నుకొని విడిపించటానికి కృపను అనుగ్రహించాడు దేవుడు. ఆయన చూస్తున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు పని కాదు ఓడగట్టడం, నోవహు వృత్తి కాదు ఓడగట్టడం. నోవహుకి ఓడగట్టే అనుభవం లేదు, ప్రాక్టీస్ లేదు. కానీ ఒకటి ఉంది, పరిశుద్ధత. ఆమె చెప్పండి, ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. దేవునితో నడిచే అనుభవం ఉన్నది. దేవుడు సేవకుని ఊరికినే పిలుస్తాడా? ఏమండి, ఎలా ఊరికినే పిలుస్తాడా? ఆయన తన గుణగణాలను చూస్తాడా? ఆమేన్. ఎవరైతే తన హృదయానికి సరిగ్గా సరిపోయే వ్యక్తులు, తన ఆలోచనలకి, తన ఉద్దేశములకి సరిగ్గా సరిపోయే వ్యక్తి ఎవరో అని చూస్తున్నప్పుడు నోవహు పడ్డాడు దేవుని దృష్టిలో. అసలు ఆ కాలంలో ప్రజలు ఎట్లా ఉన్నారు? చెడిపోయి ఉంటే వారి మధ్యలో ఎలాంటి వాడంటే, కనీసం నిందారహితుడంటే నిందలేనివాడు. చెప్పండి, నిందలేనివాడు. నోవహుని చూపించి, ఇదిగో నోవహుని తప్పు ఉంది కదా అని ప్రజలు అనలేకపోయారు. మన గురించి ఎవరైనా చెప్పాలంటే, అమ్మో నీ గురించే చెప్పాలి, నీ గురించే చెప్పాలి అని అంటారు కదా. దేవుడు అన్నాడు, నిందారహితుడు. అమ్మా, ఎన్నుకున్నాడు నోవహుని. నోవహు, కమ్ కమ్ డాడీ కమ్, బిల్ట్ మై షిప్. నా పడవను కట్టు, నా ఓడను కట్టు. నేను ఆ ఓడలోకి ప్రజలను నడిపిస్తాను. ప్రజలు వస్తారు. ఆ ప్రజలను నీవు తీసుకొని గొర్రెపిల్ల సియోను పర్వతం మీదకి తీసుకురావాలి. నోవహు ఎక్కడ ఆగింది? హరారత్ పర్వతం మీద ఆగింది. ఇదిగో ఓడని సంఘం ఎక్కడ ఆగబోతుంది? రేపు గొర్రెపిల్ల సియోను పర్వతం మీద ఆగబోతుంది. హల్లెలూయా. ఆ పడవను నిర్మించటానికి, ఆ పడవను కట్టడానికి, పడవకు ఛాయగా ఉన్న సంఘాన్ని కట్టడానికి దేవుడు ఆదిలోనే తల్లి గర్భమందు రూపించబడక మునుపు యేసన్న గారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మీ దైవజన్ని ప్రత్యేకపరుచుకున్నారు. మీరేమనుకుంటున్నారు?